హాయ్ సార్. కే విజయుడు నా పేరు. నేను కర్నూలు నుండి సార్ గారు నారా లోకేష్ గారిని కలసనికి వచ్చాను. ఎందుకంటే మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్ మాత్రమే అని బల్లగుద్ది చెప్పగలను నేను. మాకు నిధులు లేకుండా ఆర్థిక సహాయం అందకుండా చేసిన వాడంటే ఒక జగన్ మాత్రమే. అందుకొరకు నారా లోకేష్ గారిని నేను వినతి పత్రం వేయడానికి వచ్చాను. మాకు ఎస్సీ వాళ్ళకు ఎక్కడైనా సరే మీరు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరగా లోన్లు అంటే చదువుకునే నిరుద్యోగులు నాది BA BEd, నేను 50 సంవత్సరాలు, ఇంకా ఒక సంవత్సరం ఉంటే 50 పడుతుంది. నా పరిస్థితిని బట్టి నేను నారా లోకేష్ గారిని కలవనికి వచ్చాను. బ్రహ్మాండమైన పరిపాలన అందించగలరు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 5 ఏళ్ళు జగన్ సీఎం ఉంటే నా ఇంట్లో టీవీ లేకుండా చేసిన నేను వాని ముఖం చూడకూడదని రియల్గా నేను బల్లగుద్ది చెప్పగలను. వాని ముఖం చూడకూడదనే ఒక ఉద్దేశంతోనే నేను నా ఇంట్లో టీ పెట్టుకోలేదు. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? వాని అహంకారమైన నిర్ణయాలు, చాలా దుర్మార్గమైన ఆలోచనలు, ఎవరు చెప్పి పెడలు చెవిన పెట్టిన వ్యక్తి అతను. అతనికి మనం ఓట్లు వేసినామంటే మన దౌర్భాగ్యం. తండ్రిని చూసి ఓట్లు వేసినారు, కానీ అతను దాన్ని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసిన వ్యక్తి అంటే జగన్ గారు. సార్, ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది? ఈ బ్రహ్మాండంగా ఉంటుంది. 6 పువ్వులు 3 కాయలు 6 పువ్వులు లాగా నిత్యం వెలిగిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ప్లస్ పోలవరము, అమరావతి, ఈ 2 పూర్తి చేస్తాడు మా చంద్రబాబు గారు. నిండుగా నేను నమ్ముతున్నాను. నేను బల్లగుద్ది చెప్పగలను, ఆయన పూర్తి చేస్తాడు గ్యారెంటీగా. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గారు సార్ మంచి వ్యక్తి. ఆయన వల్ల మేము సపోర్ట్ తీసుకున్నాము. ఆయన కూటమితోని మేము ఇప్పుడు ఫామ్ చేయగలము. అందుకొరకు ఆయన కూడా కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా నేను ఏంటంటే చెప్పేదంటే మస్ట్ బి ఎస్సీ BC మైనార్టీ లోన్స్ త్వరగా ఈ ప్రభుత్వం కానీ చేస్తే ఇంకా మంచిదని నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.